హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మాయా 2. ఓకే, హోప్ ప్రీవియస్ ఎపిసోడ్ అందరికీ కొంచెం థ్రిల్లింగ్గా అనిపించుండొచ్చు. సరే, చాలా తొందరగా మేబీ రేపు లాస్ట్ ఎపిసోడ్ అవుతుంది మ్యాక్సిమం. ఒకవేళ రేపు కనుక లాస్ట్ ఎపిసోడ్ కాకపోతే ఎల్లుండికైతే ఈ సిరీస్ అయిపోతుంది. ఓకే, అండ్ నేను కొంచెం బిజీ అవుతాను. కొద్దిగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవి ఇవి ఉన్నాయి కదా, సో వాటిలో కొంచెం బిజీ అవుతానేమో అనుకుంటున్నాను. బట్ స్టిల్ తొందరగా మీ ముందుకి ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో వస్తాను. నాకు తెలిసి మాయా 2 చాలామందికి నచ్చినట్టు లేదు. ఐ డోంట్ నో వై. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు వస్తానో రానో కూడా తెలీదు స్టోరీస్ తోటి. చూద్దాం. బికాస్ 50 మంది కోసం 20 మంది కోసం నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మాయా విని ఉన్నారు కాబట్టి మాయా 2 కూడా వింటారని యాక్చువల్గా నేను ఈ స్టోరీ స్టార్ట్ చేశాను. అందుకే ఫస్ట్ ఎపిసోడ్ మీకు తమిళ్ వాళ్ళతో ప్యారలల్గా మీకు ఇవ్వలేదు. చూద్దాం వాట్ హ్యాపెన్స్ అనేది. ఓకే, ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే మాయా, మంజు అండ్ గీత మాట్లాడుకుంటారు ఫొటోస్ గురించి. సో ఎవరో మనని ఫాలో చేస్తున్నారు అనేది ఒక విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో దాన్ని ఎలా అయినా సరే నేను సాల్వ్ చేస్తాను, మీరిద్దరు కంగారు పడకండి అని చెప్పి మాయా వాళ్ళిద్దరికి ధైర్యం చెప్తుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ విల్లాకి వెళ్తారు ఇద్దరు, మన జంట, మన మెయిన్ లీడ్స్ ఇద్దరు, లైక్ మాయా అండ్ మంజు. బట్ అక్కడ వాళ్ళకి కావాల్సిన సీసీ ఫుటేజ్ డిలీట్ అయ్యి ఉంటుంది. సో అక్కడ నుంచి సరే వెళ్ళిపోదామని బయలుదేరి వస్తుంటే విల్లా ఓనర్, ఐ మీన్ డాక్టర్ ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి మీకు పార్సల్ పంపించాను చూసారా, చూసి నాకు కాల్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సో పార్సల్ కోసం అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తారు ఇద్దరు. అండ్ బామ్మగారిని అడుగుతారు పార్సల్ ఏదమ్మా అంటే నా రూమ్లో తీసుకోమ్మా అని చెప్తారు. సో పార్సల్లో ఏముంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో తర్వాత ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత గీత కాల్ చేస్తుంది. మంజు కాల్ చేసి చెప్తుంది దట్ మంజు, సారీనే బ్రేక్ఫాస్ట్ టైం కల్లా వచ్చేద్దాం అనుకున్నాము, బట్ బామ్మగారి దగ్గరికి వచ్చాము. బికాస్ బామ్మగారి దగ్గరికి బామ్మగారిని చూసి చాలా రోజులు అయింది కదా, నేను ఎలానో దారిలోనే కదా బామ్మగారి ఇల్లు అని, ఐ మీన్ మా ఇల్లు అని చెప్పి, సారీ బామ్మగారు అని వచ్చింది. సో మా ఇంటికి వచ్చాము. బామ్మకి కొంచెం బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి నేను వస్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను జాయిన్ అవుతాను నీతో తర్వాత అని చెప్పి మంజు కాల్ చేసి చెప్తుంది గీతాకి. ఓకే, నేను ప్రాబ్లం, ప్రశాంతంగా రా, నేను చూసుకుంటానులే ఆఫీస్ని అప్పటిదాకా అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత మాయా ఫోన్ని తీసుకొని గీత ఒక్కదానివే వెళ్ళకు, నేను గోవింద్ని పంపిస్తాను, గోవింద్ నువ్వు ఇద్దరు కలిసి వెళ్ళండి ఆఫీస్కి అంటే, ఓకే మాయా నో ప్రాబ్లం, ఈలోపు నేను రెడీ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది అనమాట. అండ్ కాల్ కట్ చేసేసిన తర్వాత మాయా, మంజు డూ యూ నీడ్ ఎనీ హెల్ప్, కిచెన్లో నీకు ఏమన్నా హెల్ప్ కావాలా, చెయ్యనా, లేకపోతే నేను ఈ ఫుటేజ్ ఒకసారి చెక్ చేయనా అంటే, నువ్వా కిచెన్లో హెల్ప్ చేస్తావా, అంతుందా నీకు, వెళ్ళు నీ పని చూసుకోపో అంటదనమాట మంజు. బామ్మగారు నవ్వుతారు. అయ్యో, కిచెన్లో వర్క్ చేయటమే రాదు, పో నీ పని చూసుకోపో అంటది బామ్మగారు కూడా. అప్పుడు మాయా, బామ్మ నీకు ఈ మధ్య నోరు చాలా ఎక్కువైతుందే నా మీద అని అంటది. ఎల్లవమ్మ, వెళ్ళు పని చూసుకోపో అని అంటదనమాట. మంజు నా పక్కన ఉండగా నాకేంటి భయం అని అంటదనమాట బామ్మ. అనగానే తర్వాత చూస్తాం మీ ఇద్దరిని, ఇప్పుడు కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను అని చెప్పేసి ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోయి తను వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మంజు గబగబా బ్రేక్ఫాస్ట్, బామ్మగారికి లంచ్ అన్నీ ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేసిన తర్వాత రూమ్కి వెళ్తుంది అన్నమాట. తను కూడా రూమ్కి అంటే బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, ఫ్రెష్ అయ్యి వచ్చి ముగ్గురం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అన్నట్టుగా తను రూమ్కి వెళ్తుంది. రూమ్కి వెళ్ళి చూసేసరికి మాయా చాలా అప్పటికే ఫ్రెష్ అయిపోయి యూనిఫామ్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఏం అర్థం కాక ఏంటి
సో అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు మాయా, ఏమైంది అని అంటే, ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటే సరే అని చెప్పేసి మంజు కూడా స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వస్తుందనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పు ఏంటి అంటే, ఒకసారి నువ్వు కూడా ఈ ఫుటేజ్ చూడు అని చెప్పి ఫుటేజ్ చూస్తారనమాట. మళ్ళీ ఒకసారి ఇద్దరు కలిసి చూసి మాయ అడుగుతుందనమాట, ఈయనని నువ్వు ఎక్కడైనా చూసావా? నేనైతే నాకు ఎంత ఆలోచించినా నేను ఎక్కడ చూసినా గుర్తు రావట్లేదు అని మాయ అంటదనమాట. అనగానే మంజు కూడా చూసి, లేదురా నేను కూడా ఎక్కడా చూసినట్టు నాకేం అనిపించట్లేదు, ఎంత ఆలోచించినా కూడా నాకైతే ఎక్కడ ఆయన్ని చూసినట్టు నాకేం తెలియట్లేదు అని అంటదనమాట. మరి ఎవరు ఈయన, మన ఎమ్మటి ఎందుకు పడుతున్నాడు, మనకి ఏదో చెప్పాలని చూస్తున్నాడు, బట్ అది ఏంటి అనేది మనకి తెలియట్లేదు. బట్ ఈయన ఎక్కడున్నాడు ఏంటి అనేది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కనుక్కోవాలి. అండ్ నాకు తెలిసి ఈయన ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి అని మాయా ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈయన్ని వెతికి పట్టుకోవాలి ఇప్పుడు మనము, లేకపోతే ఈయన మనకి దక్కడు అనేది మాయాకు అర్థమైపోయింది అని చెప్పగానే మంజు, అవునా మరి అంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆయన్ని కాపాడు మాయా అని చెప్పి అంటదనమాట. సరే ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి నిన్ను ఆఫీస్లో దింపేసి నేను ఈ వర్క్లో ఉంటానులే పదా అని చెప్పేసి ఇంకిద్దరూ కలిసి కిందికి వచ్చేసి డైనింగ్ హాల్ మీద కూర్చొని ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసి బామ్మగారికి బాయ్ బాయ్ టాటా బాయ్ బాయ్ చెప్పేసి, లైక్ క్షేమంగా ఉండు, ఎవరిని నమ్మి తలుపులు తీయబాకు, ఎవరిని నమ్మి నువ్వు ఏ సీక్రెట్లు చెప్పకు, ఓకే, కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే అసలు మాట్లాడకు బామ్మ అని అన్నీ మంచి చెల్లు చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే థ్రెట్ ఉంది కాబట్టి. సరే రా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి బామ్మంటది అనమాట. సరే అని ఇంకిద్దరు బయలుదేరి వెళ్ళిపోతుంటారు. వెళ్తుండగా దారిలో ఒక ఇంటి దగ్గర చాలా పెద్ద పబ్లిక్ ఉంటుందన్నమాట. మొత్తం ఆ ఇంటి చుట్టూ జనాలు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, అంబులెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అరే ఏంటి ఇక్కడ ఇంత పెద్ద గుంపు ఉంది అని చెప్పి కారు పక్క కాపి మాయా మంజు ఇద్దరు దిగుతారనమాట. దిగి జరగండి అనగానే పోలీస్ యూనిఫామ్ చూసి వాళ్ళు కూడా అందరూ పక్కకు జరుగుతారనమాట. జరిగిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఇద్దరు షాక్ అవుతారు, మాయా అండ్ మంజు. ఏంట్రా అంటే, ఎస్ మీరు గెస్ చేసింది కరెక్ట్. ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న ఆయన అక్కడ రక్తం మడుగులో చనిపోయి పడున్నాడు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ చనిపోయి పడి ఉన్నది ఆ ఫుటేజ్లో ఉన్న ఆ మనిషే. అప్పుడు మంజు మాయాకి చాలా దగ్గరగా వచ్చి, అయ్యో మనం ఎంత లేట్ చేసేసాం కదా, అనవసరంగా మనకి తెలిసి కూడా ఆయన్ని కాపాడలేకపోయాము, అయ్యో చాలా బాధగా ఉంది మాయా అనగానే, సరే ఇదంతా కామన్, నువ్వు ఇవన్నీ ఏం పట్టించుకోకు, సరే ఇంకా నువ్వు ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు, నువ్వు వెళ్ళిపో, నీ క్యాబ్ బుక్ చేస్తా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పి తన క్యాబ్ బుక్ చేసేసి పంపిస్తుందన్నమాట. పంపించే ముందు ఇక్కడ జరిగే విషయాలు కానీ మన ఫుటేజ్ చూసిన విషయం కానీ ఏది కూడా గీతాకు తెలియనియోకు, భయపడిపోతుంది తను అంటే, సరే మాయా అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత తను మంజు వెళ్ళిపోతుంది. మాయా గోవింద్కి కాల్ చేసి లొకేషన్ షేర్ చేసి ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పుద్ది అనమాట. సరే అని చెప్పేసి గోవింద్ ఆ లొకేషన్కి వెళ్ళి చూస్తాడు. చూస్తే అంతా సేమ్ అదే ప్యాటర్న్లో ఇంకొక హత్య. సో ఏంటి మేడం మళ్ళీ ఇంకోటి, ఈయనెవరు అంటే ఏమో మనకు తెలీదు, సరే ఏదైతే అదైంది, రిపోర్ట్స్ వీళ్ళ వెనకాలే వెళ్ళి యాజ్ యూజువల్ నీ పని నువ్వు చేసుకొని వచ్చేసేయి, రిపోర్ట్స్ అన్నీ తీసుకొని స్టేషన్కి వచ్చేసేయి అని చెప్పి గోవింద్ని ఆ శవం వెనకాలే పంపిస్తుందన్నమాట. ఎక్కడ వాళ్ళని అక్కడ డిస్పర్స్ చేసేసి వెళ్ళిపోండి ఇక్కడ ఉండకూడదు, ఇది ఇప్పుడు పోలీస్ ఏరియా అని చెప్పేసి అందరినీ పంపించేస్తారనమాట. అక్కడ నుంచి పంపించేసిన తర్వాత ఇంకా వెంటనే ఇక మాయ లేదు, ఇంకా చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే ఈ కేసుని, ఇక్కడ నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అసలు చుట్టుపక్కల ఎక్కడన్నా సీసీ కెమెరాలు ఉన్నాయా అని గమనిస్తుంది అనమాట. గమనిస్తే ఆ ఇంటికి ఆపోజిట్లో ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో సీసీ కెమెరా ఉంటుందన్నమాట. అది కొంచెం లోపలికి ఉంటుంది.
బయటికి ఉండదు. సో లోపలికి ఉండేసరికి అయినా పర్లేదు ఎక్కడో కొద్దిగన్నా ఏదో ఒకటి దొరకకపోతుందా అని చెప్పేసి మాయ ఫాస్ట్గా రోడ్ క్రాస్ చేసి ఆ షాప్లోకి వెళ్తుంది. వెళ్ళి ఆ షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి ఈ సీసీ కెమెరా పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది మేడం అంటాడనమాట. సరే అయితే నిన్నటి మార్నింగ్ నుంచి ఈ రోజు దాకా ఫుటేజ్ చూడాలనుకుంటున్నాను అని అంటదనమాట. అనగానే ష్యూర్ మేడం ష్యూర్ అని చెప్పేసి ఆయన సీసీ కెమెరా ఫుటేజ్ హార్డ్ డిస్క్ దగ్గర తీసుకెళ్ళి ఓపెన్ చేసి ఇస్తాడనమాట. స్క్రీన్ ముందు కూర్చొని చూస్తూ ఉంటుంది మన మాయ. చూస్తూ ఉండగానే నెక్స్ట్ డే ఐ మీన్ ముందు రోజు పొద్దున్నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఇంకా మొత్తం ఫుటేజ్ కూర్చొని చూస్తూ ఉంటుందన్నమాట. చూస్తూ ఉండగా స్ట్రేంజ్ విషయం ఒకటి ఏం తెలుస్తుంది అంటే ఒక అర్ధరాత్రి ఆ టైంలో ఒక లేడీ లోపలికి వెళ్ళడం కనబడుతుంది. గంట తర్వాత అదే లేడీ బయటికి రావడం కనపడుతుంది. బట్ ఎంత జూమ్ చేసినా ఆ లేడీ ఫేస్ కనపడదు. ఎందుకు అంటే తను కంప్లీట్ శారీ, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు, చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్, చీర మీదైనా సరే టోపీ పెట్టుకొని చాలా పగడ్బందుగా ఎవ్వరికీ కనపడకుండా కళ్ళకి నల్ల కళ్ళజోడు కూడా పెట్టుకొని ఎవ్వరికీ అసలు ఇంత కూడా కనపడకుండా తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందన్నమాట. సరే అని చెప్పేసి ఆ రికార్డింగ్ని పెన్ డ్రైవ్లోకి తీసుకుంటుంది మాయ. తీసుకున్న తర్వాత ఇంకా ఆఫీస్కని బయలుదేరుతున్న దారిలో ఇక్కడ ఒక అమ్మాయి దొరికింది మనకి. ఓకే ఫైన్, మొన్న బైక్ యాక్సిడెంట్ జరిగింది కదా, అది నిజంగా యాక్సిడెంటా లేకపోతే ఇంకేదన్నా ఉందా చూద్దాం అని చెప్పేసి ఆ ఏరియాకి కూడా వెళ్తుంది మాయ. వెళ్ళి అక్కడంతా గమనిస్తుంది అన్నమాట. అసలు లారీ వచ్చిన డైరెక్షన్ ఇది, ఈ డైరెక్షన్లో ఒక్క కెమెరా అన్నా దొరకదా చూద్దాం అని చెప్పి వెళ్తూ ఉంటుందన్నమాట. కారులో వెళ్తూ ఉండగా ఒక 1.5 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఒక 4 షాప్స్లలో ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 2 షాప్స్, రైట్ సైడ్ ఒక 2 షాప్స్లో మాత్రమే సీసీ కెమెరాలు కనబడతాయి అన్నమాట. సో ఇమీడియట్గా తను అక్కడ కార్ పక్కన ఆపేసి ఆ షాప్స్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ చూపించండి అని చెప్పి అన్ని షాప్స్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. చూడగా తనకి ఒక స్ట్రేంజ్ విషయం చూస్తుంది అన్నమాట. అక్కడ ఏంటి అంటే ఆ లారీ డ్రైవ్ చేసింది కూడా అదే లేడీ, సేమ్ శారీ, సేమ్ ఆ గ్లౌజులు, టోపీ, మాస్క్, కళ్ళజోడు అంతా సేమ్ అన్నమాట. అంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది కూడా హత్యే. ఓకే ఫైన్ అని అంతా మెటీరియల్ మొత్తం ఆ ఫుటేజ్ మొత్తం పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకొని థ్యాంక్స్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఈ ఫుటేజెస్ గురించి ఎవ్వరికీ చెప్పదన్నమాట. ఎందుకంటే ఇక లీక్ అవుతే ఏ ఒక్క చిన్న పాయింట్ లీక్ అయినా కూడా ఆ హంతకురాలు అలర్ట్ అయిపోతుంది. సో నేను ఇక ఏ ఒక చిన్న ఎవిడెన్స్ కూడా పలానది నా దగ్గర ఉంది అనే ఎవిడెన్స్ ఉంది అని ఎవ్వరికీ చెప్పను, గోవింద్కి కానీ అలీకి కానీ ఎవరికి చెప్పొద్దు డిపార్ట్మెంట్లో అని ఫిక్స్ అయిపోతుంది అనమాట. అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన కమిషనర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి ఇంకా కమిషనర్ షంటుతాడు అనమాట. ఏంటమ్మా ఇంకెన్ని రోజులు, ప్రాణాల మీద ప్రాణాలు పోతున్నాయి, నువ్వు ఇప్పటిదాకా ఒక్క కేసు చిన్న క్లూ కూడా తీసుకురాలేదు అంటే, తీసుకొస్తాను సార్, త్వరలో ఈ కేసు నేను సాల్వ్ చేస్తాను సార్ అని చెప్పగానే సరే అమ్మా తొందరగా కానీ అని చెప్పి అంటాడనమాట. అని ఫోన్ పెట్టేస్తాడు కోపంగా కమిషనర్. అనగానే గోవింద్ కూడా ఈలోపు ఆ రిపోర్ట్స్ తీసుకొని వస్తాడు. అప్పుడు గోవింద్ మళ్ళీ అంటాడు, చూసారా మేడం ఈసారి కూడా మగవాళ్ళే చనిపోయారు అనగానే అవును అని, బట్ ఎవరు చేస్తున్నారో ఏంటో మనకు అస్సలు తెలియట్లేదు, అదే ప్యాటర్న్లో జరుగుతుంది కదా అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు అలీ అంటాడనమాట, అవును మేడం ఇది సీతా మేడం గారి ప్యాటర్న్ కదా, అసలు మేడం
జైల్లో ఉన్నారా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా మేడం అని అంటదనమాట. అంటే కరెక్ట్ బాయ్ అని చెప్పేసి వెంటనే మాయ అక్కడున్న జైలర్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇంతకీ సీత అక్కడే ఉంటుందా, ఏమన్నా బెయిల్ మీద బయటకు వచ్చిందా, లేకపోతే తప్పించుకుందా, ఇలాంటివి ఏమన్నా జరిగాయా అంటే లేదు మేడం, తను స్టేషన్లోనే ఉంది, 24/7 తన మీద కళ్ళేసి ఉంచమన్నారు కదా, మేము తనని చాలా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాము. 2 కానిస్టేబుల్స్ని పెట్టాను మేడం తన గేట్ దగ్గర. సో తనైనా ఎవరితో మాట్లాడదు మేడం, ఇచ్చిన పని చేస్తుంది, భోజనం చేస్తుంది, వెళ్ళి తన సెల్లో కూర్చుంటుంది అంతే. తను ఇప్పటిదాకా నేను ఎవరితో మాట్లాడడం కూడా చూడలేదు మేడం. అండ్ నేను కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఆమెని గమనిస్తూనే ఉన్నాను మేడం, తను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి కన్ఫర్మ్ చేస్తుందన్నమాట తను జైలర్. అనగానే ఓకే మేడం, బట్ స్టిల్ మీరు చాలా కాన్షియస్గా ఉండండి, తన మీద ఎంత నిఘా పెట్టగలిగితే అంత నిఘా పెట్టండి అని చెప్పుద్ది అనమాట మాయ. ఓకే మ్యామ్ నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరికి అదే చెప్పలేదు, సీత స్టేషన్లోనే ఉన్నారు, బట్ ఇది ఎవరు చేస్తున్నారు అనేది తెలియట్లేదు. సరే ఎవరైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను వాళ్ళని పట్టుకుంటాను, నేను పట్టుకున్న రోజున వాళ్ళకు ఉంది నా చేతిలో అని చాలా సీరియస్గా మాయ అంటదనమాట. అనగానే వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. చూసుకొని ఓకే ఓకే అనుకొని ఇంక అక్కడి నుంచి ఇంకా పని అయిపోతుంది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా టెన్షన్గా హెడేక్గా మాయ ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉంటే మంజు అడుగుతుంది తను వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత డిన్నర్ తర్వాత ఏమైంది అంటే, అప్పుడు తనకి మాత్రం ఆ ఫుటేజ్ చూపిస్తుంది అనమాట. చూడు ఎవరో తెలియట్లేదు అని ఫుటేజెస్ చూపించిన తర్వాత మంజుకు కూడా ఇది సీత అయితే కాదు కదా అని అంటదనమాట. లేదు నేను ఫోన్ చేసి కనుక్కున్నాను, తన స్టేషన్లోనే ఉంది, తన సెల్లోంచి తను బయటికి రావట్లేదు అనగానే మరి ఎవరై ఉంటారు, ఏంటిది, ఏం జరుగుతుంది అని ఇద్దరు దాని గురించి థింక్ చేస్తూ ఉంటారనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.